హాయ్ హలో నమస్తే. చీరాల సముద్రంలో గతంలో మూతి ఎత్తుకెళ్ళిపోయారు. ఆ సముద్రం మూతిని కబ్జా చేశారు అని చెప్పి మనం ఇప్పుడు ఇది మూడో వీడియో మాట్లాడుతున్నాను దీనికి సంబంధించి. ఈ మూడో వీడియోలో పాజిటివ్గా వచ్చిన సమాచారం ఏంటంటే, ఈ ఎవరైతే ఫిషర్మెన్ ఎవరైతే గొడవ చేస్తున్నారో అక్కడ మూతిని లేపేశారని, మాకు ఆ కబ్జా చేసి మా పడవలు కొట్టుకుని పోతాయని చెప్పేసి కాలువ దగ్గర గొడవ చేశారు కదా, దానికి సంబంధించి ప్రభుత్వం వెనక్కి తీసుకొని ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఎలాగైతే సముద్రం ఉందో అలాగే మేము ఆ క్యానల్ని నిర్మిస్తాము అని చెప్పేసి ఆర్డర్ పాస్ చేశారు కలెక్టర్ గారు. దానికి సంబంధించి మీకు ఎవరైతే సపోర్ట్ చేశారో చీరాల ఏమంటారు జాలర్లు, చీరాల మత్స్యకారులు తరపున మీకు ధన్యవాదాలు చెప్పమని నాకు కొన్ని వీడియోలు ఫోటోలు పంపించారు. మీకు చూపిస్తున్నాను. ఒక మెసేజ్ కూడా పంపించారు. ఆ మెసేజ్ కూడా చదువుతాం మీకు ఇప్పుడు మీకోసం. మీకు ఆ మెసేజ్ చదువుతా. ఓకే. సో ఇవన్నీ కూడా ఫోటోలు పంపించారు. ఇవన్నీ ఎందుకంటే అర్ధరాత్రి ఆ పూర్తి చేసిన కాలువని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారట. వీటన్నిటిని మళ్ళీ చేస్తున్నారు. ఇది చదువుతున్నాను మీకోసం, చూడండి. ఇది చదువుతున్నాను అక్కడి నుంచి. ప్రజాప్రతినిధుల ఒత్తిడి, పోలీసు వ్యవస్థ నిర్బంధం, కొంతమంది గ్రామ పెద్దల రాజీ ప్రయత్నాలను అధిగమించి సముద్ర ముఖద్వారం పునరుద్ధరణకు పోరాటం ముందుకు నడిపించిన మత్స్యకార యువకులకు, అండగా నిలిచిన మీడియా మిత్రులకు, ప్రజా సంఘాల, రాజకీయ పార్టీలకు ఉద్యమాభివందనాలు. ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ సముద్రం వద్ద కలిసే ప్రాంతం అక్రమంగా CRZ నిబంధనలకు వ్యతిరేకంగా పూడ్చివేసిన విషయంలో తిరిగి సముద్ర ముఖం ద్వారం పునరుద్ధరణకు పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. 9 గ్రామాల ప్రజలు ఈ విషయంలో సమిష్టిగా పోరాడారు. ఎవరన్నా పేర్లు ఇక్కడ రాయకపోతే మన్నించవలసిందిగా విజ్ఞప్తి. పోరాడిన అందరికీ పేరు కృతజ్ఞతలు. ఈ విషయాన్ని బయట ప్రపంచానికి తెలిసాక మొదటగా స్పందించిన వార్తలు రాసిన దిశ జర్నలిస్టు నాయుడు నాగార్జున రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. ఏపీ ఫిషర్మెన్ జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్, జర్నలిస్ట్ ఎన్ నాగార్జున రెడ్డి, చీరాల నియోజకవర్గ అభివృద్ధి సాధన సమితి ప్రతినిధి శీలం రవికుమార్, CPM నాయకులు ఎన్ బాబురావు, కొండయ్య, కృష్ణమోహన్, కొలటి శ్రీనివాసరావు, శరత్, బీసీ ఫెడరేషన్ ఊటుకూరి వెంకటేశ్వర్లు, ఆల్ ఇండియా BSc కోఆర్డినేటర్ బి పరంజ్యోతి, కోటేశ్వరరావు, BSP నేత గుదిరాజరావు, జై భీమావు, భారత్ పార్టీ పర్రె కోటయ్య, మత్స్యకార గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సోషల్ మీడియా వేదిక స్పందించిన అందరికీ ధన్యవాదాలు అనేది ఒక వచ్చిన ప్రసంగం మెసేజ్. అంటే కలెక్టర్ తీసేస్తామన్నాడు అనేది ఇప్పుడు ప్రదీప్ కుమార్, ఇదంతా హిందీలో రాశాడు ప్రదీప్ కుమారు. ఓకే సరే. ఎనివే ఇక్కడ వీడియోలు అంటే హిందీలో ట్వీట్ చేశాడు ఫిషర్మెన్ డిపార్ట్మెంట్కి ప్రదీప్ కుమార్. దానికి సంబంధించిన కొన్ని వీడియోలు ఇవన్నీ మీరు గతంలో చూశారు, మళ్ళీ చూడటం వేస్ట్, అనవసరం. ఎందుకంటే మీకు తెలుసు ఇది మూడో వీడియో నేను దీని మీద మాట్లాడాను. ఇంకొకటి ఏం ట్వీట్ చేశాడు, ఇది తెలుగులో ట్వీట్ చేశాడు ప్రదీప్. దానికి సంబంధించి ఓకే వాళ్ళ బాధలు ఇవన్నీ కూడా అదే మేము గతంలో చూపించి ఇది ఒక్కటి చూపిస్తున్నాను మీకు. ఇది గతంలో ఇది చూపించాం కదా, ఇది ఇట్లా వెళ్ళిన కాలంని మింగేశారు అని చెప్పేసి ఇప్పుడు దాన్ని కబ్జా చేసి వాళ్ళు ఇలా చేశారనమాట. ఇది ఇలా కలిపారనమాట. కలిపితే ఇప్పుడు ఇదంతా గొడవ జరిగింది. మళ్ళీ ఇది యాజ్ ఇట్ ఈజీగా ఇలానే తెచ్చి కలుపుతామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ ఆర్డర్ ఇచ్చాడు. కాబట్టి మీకు సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ అంటూ వీళ్ళు మెసేజ్ పెట్టారు నాకు. మీకు చదివి వినిపించమని మీకు చదివి వినిపిస్తున్నా. పృథ్వీ కుమార్ రెడ్డి, కాదేది కబ్జాకు అనర్హం అని చెప్పి ఇతను ఒక ట్వీట్ చేశాడు. కదే సేమ్ ఇమేజ్లు ఫోటోలు అవన్నీ పెట్టారు. ఇదేంటిది, చీరాల ఫర్ ఎవర్, వీళ్ళు చీరాల ఫర్ ఎవర్ వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు. దాని మీద మాకు అన్యాయం జరిగిందని, ఈపురపాలెం కాలువకు సంబంధించి ఇవన్నీ వీడియోస్ మీరు చూశారు గతంలో. ఇది నాగార్జున ఎన్, ఐ థింక్ ఈజ్ ద జర్నలిస్ట్, నాగార్జున రెడ్డి అనేటువంటి ఒక జర్నలిస్ట్ దీని మీద ఎక్కువ వర్క్ చేశాడని చెప్పి నాగార్జున రెడ్డి
నాగార్జున ఇతన కాదా మనకు తెలియదు, బట్ ఇది అతనికి సంబంధించిన ట్వీట్ ఇది. ఓకే, ఒక ట్వీట్. బాపట్ల చీరాల్లో మత్స్యకారుల ఆందోళన, ఫిషర్మెన్స్ ఇదేంటిదో TV5. బాపట్ల చీరాలలో సరిహద్దు ప్రాంతంలో హై టెన్షన్ నెలకొంది. 10 గ్రామాలకు చెందిన 12,000. అదే TV5 న్యూస్ ఇది. TV5లో కూడా వచ్చింది అది. దీని మీనింగ్ ఏంటంటే స్క్రోలింగ్. మత్స్యకారుల సమస్యను పరిష్కరించిన జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి మత్స్యకారులు కలెక్టర్ కార్యాలయం పిలిపించి చర్చించిన కలెక్టర్ ఎస్పీ. కలెక్టర్ నిర్ణయంతో సంతోషం వ్యక్తం చేసిన మత్స్యకారులు ఈపురపాలెం స్ట్రైట్ కట్ కాలువ సముద్రం దగ్గర కలిసే ప్రాంతంలో అడ్డుగా ఉన్న రాళ్ళు తొలగిస్తాం. కలెక్టర్ సముద్రంలోకి బోట్ల యథాస్థితిగా ప్రయాణానికి అనువైన మార్గం సిద్ధం చేస్తాం. మత్స్యకారులపై నమోదైన కేసులు ఎత్తివేస్తాం. కాలువకు రాళ్ళు అడ్డుగా వేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. వివాదాల కారణమైన సంఘటన భూమిపై సమగ్ర విచారణ కమిటీని నియమించి కలెక్టర్ హామీతో విరమించిన మత్స్యకారుల ఆందోళన. ఇదేంటిది? డెక్కన్ క్రానికల్స్లో వచ్చినటువంటి ఒక న్యూస్. దానికి సంబంధించి డెక్కన్ క్రానికల్స్లో ఒక న్యూస్ రాశారు. బాపట్ల డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇష్యూస్ ఇమ్మీడియట్ రిమూవల్ ఆఫ్ కెనాల్ అబ్స్ట్రక్షన్స్. ది హిందూలో వచ్చిన న్యూస్ ఇది. ఓకే, ఇది కలెక్టర్ గారికి ఇస్తున్న రిప్రజెంటేషన్ అయి ఉండొచ్చు. జస్ట్ మీరు చూడండి, జస్ట్ ఇదంతా అయిపోయింది, వాళ్ళు సాల్వ్ చేశారు. బట్ రిఫ్రెష్ సపోర్ట్ చేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ వీళ్ళందరూ ఇవన్నీ పంపించారు మీకోసం. మళ్ళీ ఈనాడులో వచ్చినట్టు బాపట్ల జిల్లా విజయలక్ష్మీపురంలో మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. ఈపురపాలెం వద్ద ఉన్న కాలువను పూడ్చివేయడంపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 1974 నుంచి ఆ కాలువ ద్వారానే సముద్రంలోకి వెళ్లి జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు ఆ కాలువను మూసేయటం అన్యాయమని వాపోయారు. కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని, తమకు అన్యాయం జరిగితే ఉద్యమిస్తామని మత్స్యకారులు హెచ్చరించారు. ఇది సాక్షిలో వచ్చింది. ఇదేంటో మరి. సో ఇది సంగతి. సో ఇప్పుడు ఆ కాలంని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా చేస్తామని చెప్పి గవర్నమెంట్ వెనక్కి తీసుకుంది. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. ప్లస్ ఇంకొకసారి మత్స్యకారుల తరపున దీన్ని సపోర్ట్ చేసిన మీలాంటి వాళ్ళు మొత్తానికి థ్యాంక్స్ చెప్పమన్నారు. థ్యాంక్ యూ, నమస్కారం.